సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈరోజు ఆనియన్ పకోడీ చేయబోతున్నానండి. ఆనియన్ పకోడీ చేయనీకి మన ఆనియన్ 3 తీసుకున్నాను. ఇలా నిలువు కోసుకోవాలండి. ఎప్పుడైనా నిలువు కోసుకుంటేనే మన పకోడీ చాలా బాగా వస్తది. శనగపిండి కొద్దిగా మనం తక్కువ తీసుకోవాలా. కొద్దిగా ఆనియన్ ఎక్కువ తీసుకుంటేనే మనం పకోడీ అనేది చాలా కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. దీంట్లో ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మన పకోడీ అనేది నల్లగా అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ కొద్దిగా లైట్‌గా సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా రెడ్ చిల్లీ వేసుకోవాలా. కొద్దిగా ధనియాల మసాలా వేసుకుంటే పకోడీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ వేసుకున్నాక మనకు తగినంత కరివేపాకు వేసుకోవాలండి. ఒక పిడికెడు కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు ఎంత వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఆనియన్‌లో వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా లైట్‌గా వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. తక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వేసుకుని అంతా పతలాగా అయిపోతుంది. మనకు పకోడీ అనేది చేతికి రాదండి. ఇలా గట్టిగా ఉండాలి ఎప్పుడైనా పకోడీ. కొద్దిగా నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాక మరొకసారి కలుపుకుంటాను. కలుపుకున్నాక ఇలా పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనకు పకోడీకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, తక్కువనే పడుతుంది. ఒక మీడియం సైజ్ ఆయిల్ వేసుకుంటున్నాను. నాకు పకోడీకి ఎప్పటికైనా ఆయిల్ పట్టదండి, మనకు తక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయినాక మనకు కొద్దిగా ఇలా లైట్గా తీసుకొని వేసుకోవాలండి. మనకు ఇలా చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. మన పిల్లలు బాగా తింటారు. మనం బయట నుంచి తెచ్చుకొని అవసరం లేదు, ఇంట్లోనే మన పిల్లలకి చేసేయచ్చు. ఇలా ఒకటి వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్నాక గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలండి. దీనికి ఎక్కువ ఆయిల్లో పెడితే అన్ని కాలిపోతాయి మన పకోడీ. మన ఆయిల్ ఎంత పడుతుందో పకోడీ అంతానే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు. మనకు ఫ్రై చేయనీకి రావు, అన్నీ కరుచుకుపోతాయి. నేను కొన్ని వేసుకుని ఫ్రై చేసుకుంటానండి. ఇప్పుడు తీసుకుంటాను, మళ్ళీ వేసుకుంటాను. అన్నీ ఒకేసారి చేసి ఇలాగనే ఫ్రై చేసుకుంటానండి. చాలా బాగుంటుంది పకోడీ అనేది. మా పిల్లలకు నచ్చుతుంది. తప్పక ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.